బ్రేకింగ్ న్యూస్ అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ వ్యవహారంపై టీడీపీ హైకమాండ్ దృష్టి సారించింది. పార్టీ అధిష్టానం పెద్దలు ఎప్పటికప్పుడు వివరాలను ఆరా తీసుకున్నారు. అండ్ ఇప్పటికే నియోజకవర్గంలో కూడా జరిగిన పరిణామాలపై పార్టీ కేంద్ర కార్యాలయంలో సొంత పార్టీ నేతలు ఫిర్యాదు చేశారు. అంతేకాదు గతంలో జూనియర్ ఎన్టీఆర్ విషయంలోనూ దగ్గుపాటి అనుచిత వ్యాఖ్యలు చేశారని గుర్తు చేశారు ఆయన. అటు దగ్గుపాటి అనుచరుల దౌర్జన్యాలపై టీడీపీ అధిష్టానం మరింత ఫోకస్ కూడా పెట్టింది. భూముల కబ్జా లాంటి వివరాలను కూడా సేకరిస్తోంది. మొత్తానికి దుమారం రేగుతున్న నేపథ్యంలో ఇవాళ మీడియా ముందుకు దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ వస్తున్నారని కూడా సమాచారం. ఈ అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి శివ మనకి అందుబాటులో ఉన్నారు. శివ, ఒకవైపు దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ పై వస్తున్నటువంటి ఆరోపణలు, మరోవైపు హైకమాండ్ కూడా దీన్ని దృష్టి సారిస్తోంది. ఇవాళ మీడియాకు ముందుకొచ్చి ఏం మాట్లాడే అవకాశాలు ఉన్నాయి, దీని అన్నింటి గురించి కూడా ఎక్స్ప్లెనేషన్ ఏమైనా ఇస్తారా, ఏంటి డీటెయిల్స్? మొత్తం మీద చూసుకుంటే అనంతపురం ఎమ్మెల్యే వెంకట ప్రసాద్ విషయానికి సంబంధించి కూడా తెలుగుదేశం పార్టీ అధిష్టానం ఆరా తీసుకోవడం తెలుస్తా ఉంది. నియోజకవర్గంలో జరుగుతున్న తెలుగుదేశం పార్టీ నేతలకు సంబంధించిన భూముల కబ్జా ప్రయత్నం, అలాగే వైన్ షాపుల వద్ద అక్రమ వసూళ్లు, బెదిరింపులు, అలాగే కొన్ని షాపులకు సంబంధించి కావచ్చు, కొన్ని స్థలాలకు సంబంధించి కావచ్చు, ముఖ్యంగా పార్టీ నేతలు కార్యకర్తలను ఇబ్బందులు పాలు చేసే రీతిలో ఆయన అనుచరులు వ్యవహరిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే అనంతపురంలో జరుగుతున్న పరిణామాలకు సంబంధించి కూడా తెలుగుదేశం పార్టీ అధిష్టానం ఆరా తీసినట్లు కూడా తెలుస్తోంది. దీనికి సంబంధించిన పూర్తి స్థాయిలో నివేదికను పార్టీ కేంద్ర కార్యాలయానికి తెప్పించుకునే ప్రయత్నం జరుగుతుంది. ఈ రోజు మధ్యాహ్నం కూడా సీఎం చంద్రబాబు పార్టీ కార్యాలయానికి వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ఒక అనంతపురం కాదు, పలు నియోజకవర్గాల్లో ఉన్న విభేదాలపై కూడా సీఎం చంద్రబాబు దృష్టి కేంద్రీకరించే అవకాశాలు కనిపిస్తున్నాయి. గతంలో జూనియర్ ఎన్టీఆర్ విషయంలో కూడా ప్రసాద్ వ్యవహరించిన తీరు అప్పట్లో పెను వివాదానికి దారితీసిన పరిస్థితి కనిపించింది. దాంతో పాటుగా అనేక అంశాలకు సంబంధించి కూడా ఆయన వ్యవహరిస్తున్న తీరు పార్టీకి, ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చే విధంగా ఉంది. సో ఈ నేపథ్యంలో మరికొద్ది సేపట్లోనే ఆయన మీడియా ముందుకు వచ్చి వివరణ ఇచ్చే ప్రయత్నం జరుగుతుంది. అయితే ఈ అంశాలన్నిటికి సంబంధించి తన ప్రమేయం ఉందా లేదా, తన ప్రమేయం లేకుండానే ఆయన అనుచరులు చేశారా అనే దానికి సంబంధించి కూడా ఆయన వివరించే ప్రయత్నం అయితే ఖచ్చితంగా కనిపిస్తాం. ఇప్పటికే గత వారం 10 రోజులుగా అందుబాటులో లేని ఎమ్మెల్యే తాజాగా అనంతపురానికి ఈ రోజు ఉదయం చేరుకున్నారు. మరికొద్ది సేపట్లోనే ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులర్పించి అక్కడే మీడియాతో మాట్లాడే అవకాశం కనిపిస్తా ఉంది. రైట్ శివ, థాంక్స్ ఫర్ ది అప్డేట్స్.